రిడక్షన్ ఫార్ములా. అలానే దానికి హెన్స్ డిడ్యూస్ ద వాల్యూ ఆఫ్ అని వాల్యూ కూడా ఇస్తాడు. మనకు సైన్ పవర్ ఎన్, కాస్ పవర్ ఎన్, ట్యాన్ పవర్ ఎన్, కాట్ పవర్ ఎన్, సెకండ్ పవర్ అండ్ క్వశ్చన్ పవర్ టోటల్ 6 ఉన్నాయి. కానీ లాస్ట్ ఇయర్ ప్రకారము మనకి ఇది సీక్రెట్గా ఉంచారు కాబట్టి ఈసారి మనం ఖచ్చితంగా ఈ ప్రాబ్లం రాబోతోంది. ఇచ్చిన ప్రాబ్లంని ఐఎన్ సైన్కు కాస్కు అయితే 1 తగ్గించాలా, మిగతా వాటికి 2 తగ్గించాలా. రిడక్షన్ అంటే తగ్గించడం అని. మరి సైన్కు కాస్కు అయితే 1 తగ్గించాలా, ట్యాన్కి 2 తగ్గించాలా. ఎస్, -2 చేశా. మరి అలాగా ఉండాలంటే ఏం చేయాలా, +2. మరి ఎంటైర్ ఇంటిగ్రేషన్ చాప్టర్లో ఎక్కడైనా సరే మనకు ట్యాన్ స్క్వేర్ కనిపిస్తే తరిమి కొట్టాలా, తరిమి కొట్టాలి. మరి ట్యాన్ స్క్వేర్ తరిమి కొడితే సీకెండ్ స్క్వేర్ -1 అనే ఫార్ములా వస్తుంది. సీకెండ్ స్క్వేర్ -1 ఇక్కడ మల్టిప్లై చేయాలి. బ్రాకెట్ వచ్చింది కాబట్టి మల్టిప్లై చేయాలి. tan power n - 2x into secant square సేమ్ అదే మైనస్ 1తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, అదే వచ్చేది. ఈ రిడక్షన్ ఫార్ములాలో 1తో మల్టిప్లై చేస్తే అదే వచ్చేది అంటే దాని ముద్దు పేరు నిక్ నేమ్ in-2. దాని నిక్ నేమ్ in-2. ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా ఫార్ములాకి వెళ్ళిపోవచ్చు. దీని కింద లైట్ చిన్నగా f(x) లైట్గా రాసుకోండి. ఇది f'(x). మనకు ఒక ఫార్ములా ఉంది, f(x) హోల్ పవర్ అండ్ f'(x). f(x) హోల్ పవర్ n+1/n+1. ఇక్కడ మనకు tan కాబట్టి tan పవర్ n-2 +1/n-2 +1 మైనస్ దీని ముద్దు పేరేంటి in-2. ఎప్పుడైనా సరే ఈ రిడక్షన్ ఫార్ములాస్లో 1తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, అదే వచ్చేది అంటే దాని ముద్దు పేరు, దాని నిక్ నేమ్ in-2. ఇది tan పవర్ n-2 +1/n-2 +1. 5 మార్క్స్ ప్రాబ్లము. tan పవర్ n-1x n-1 -in-2. ఇక్కడ మనం ఏం చేయాలా, tan పవర్ 6 అని ఉంది కదా, ఆ tan పవర్ 6 అంటే I6 కనుక్కోవాలి. ఈ బాక్స్లోకి వెళ్ళి n అంటే n కాదు, 6 n 1 2 3 ప్లేసెస్లో అది రాయబోతున్నాము. సో దాన్ని I6 అన్నాము. సో I6 కనుక్కున్నాము, I6. ఓకే, సో n అంటే n కాదు, 6 రాస్తే 6లో 1 పోతే 5/5 మైనస్ చాలా మంది ఇక్కడ 5 వచ్చింది కదండి 5 -2 వేస్తారు, అక్కడ మిస్టేక్. కాబట్టి కంప్లీట్గా బిగినింగ్ టు ఎండింగ్ వరకు n అంటే n కాదు, 6 అనాలి. అప్పుడు 6 - 2 4 I4. మళ్ళీ అదే బాక్స్లోకి వెళ్ళేసి n అంటే n కాదు 4 అనాలా. కానీ మైనస్ వచ్చింది కాబట్టి మనము ఒక బిగ్ బ్రాకెట్ ఓపెన్ చేసుకునేసి, సో n అంటే n కాదు 4 రాస్తే అప్పుడు 4 - 1 3/3 -4 - 2 2. నెక్స్ట్ మైనస్తో మల్టిప్లై చేయాలి. ఎప్పుడు కూడా మ్యాథ్స్లో బ్రాకెట్ వచ్చిందంటే మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 వచ్చింది కదా, మళ్ళీ ఆ బాక్స్లోకి దూరాలి. n అంటే n కాదు చూ అని రాయాలా. అప్పుడు tan పవర్ 2 - 1/1 -2 - 2 0. స్టాప్ ఇట్. 0 కానీ 1 కానీ వస్తే స్టాప్ ఇట్ అని లెక్కలోకి పోవాలా. ఇట్లా పక్కనే I0 అంటే ఇంటిగ్రేషన్ tan పవర్ 0. పవర్లో 0 ఉంది అంటే 1. ఎవరికైనా సరే సైన్కి, కాస్కి, ట్యాన్కి, కాట్కి అన్నిటికీ కూడా పవర్లో 0 వస్తుంది. పవర్లో 0 అంటే 1. మరి ఇంటిగ్రేషన్ 1 అంటే x ప్లస్ c. సో
సో ఇక్కడ ఆ ఆన్సర్ని మనం యాడ్ చేసుకోవాలి. లాస్ట్ స్టెప్ tan పవర్ 5/5 యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను. tan పవర్ 3/3, బట్ ఇక్కడ 1 అనేది రాయాల్సిన అవసరం లేదు. మైనస్ I0 అంటే మనకు వరుసగా సైన్, కాసు, ట్యాన్, కాటు అన్నిటికి కూడా ఏమొస్తుంది x ప్లస్ 7 మార్క్స్. చాలా చాలా ఇంపార్టెంట్.